ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. నంద్యాల జిల్లా నందికొట్కూరుకు 5 కిలోమీటర్ల దూరంలో జూపాడు బంగ్లా మండలం తత్తూరు గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి వార్ల దేవస్థానం. వేదము వర్ణించిన అలంకార ప్రియ స్వరూపమైన విష్ణువు అవనిని మోయిచున్న ఆదిశేషుడిని పాన్పుగా చేసుకొని లక్ష్మీదేవి సపర్యలు చేయగా కానవచ్చు రూపం శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి స్వరూపం. అట్టి విష్ణుమూర్తి కోరి వెలసిన తర్తూరు గ్రామం క్షేత్రంగా విరాజిల్లుతున్నది. మరి స్వామివారి యొక్క విశిష్టతను గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. తర్తూరు 2025 ఉత్సవాల సందర్భంగా తత్తూరు శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి దేవస్థానంలో పరకామణి సేవలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ పాల్గొంది. 21/4/2025 అనగా సోమవారం రోజున పరకామణి సేవలో అనగా హుండీ కౌంటింగ్ సేవలో ఇన్స్పెక్టర్ శ్రీ హరిచంద్రారెడ్డి గారి పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వహణాధికారి గారి అధ్యక్షతన జరిగినట్లు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారు వేమారెడ్డి ధనుంజరెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఆర్గనైజర్ శ్రీమతి లీలా పరమేశ్వరి దేవితో పాటు నంద్యాల, నందికొట్కూరు తదితర ప్రాంతాల నుంచి 35 మంది సేవకులు పాల్గొన్నట్లుగా ట్రస్ట్ ప్రకటించింది. ఈ సేవలో పాల్గొన్న సేవకులందరిపై ఆ తత్తూరు శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి వార్ల దివ్యాశీసులు కరుణా కటాక్షాలు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్. ఎంతో ప్రాచీన చరిత్ర కలిగినటువంటి విశిష్టతను కలిగి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి ఆలయం యొక్క చరిత్ర కథ గురించి తెలుసుకుందాం. కొన్ని తరముల క్రితం ఉలుపాల వంశంలో రాజారెడ్డి అనే రైతు తత్తూరులో ఉండేవారు. వాళ్ళది తారుట్ల గోత్రం. రాజురెడ్డి మంచి వ్యవసాయదారుడు. నైజాంలోని వనపర్తి సంస్థానంలో బెబ్బేరు సమీపంలో శ్రీరంగాపురం అనే గ్రామం కలదు. ఆ శ్రీరంగాపురంలో పూర్వము రాజులు కట్టించినటువంటి అతి పురాతనమైన శ్రీ రంగనాథ స్వామి ఆలయము ఉంది. ఆ గ్రామంలో రెడ్ల కులమునకు చెందిన రంగమ్మ అనే భక్తురాలు ఉండెను. ఆమె రంగనాథ స్వామికి ఎనలేని భక్తురాలు. ఆ కాలంలో రంగమ్మను తత్తూరులో నివాసముంటున్న రాజారెడ్డికి ఇచ్చి వివాహం చేసినారు. వారి కాపురము సజావుగా సాగుచుండెను. హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఆడపడుచులకు వడిబియ్యం పెట్టే పద్ధతి ఉంది. పూర్వము 5 పళ్ళ బియ్యంతో పాటు పసుపు కుంకుమ, రవిక గుడ్డలు, అద్దము, దువ్వెన, చెక్క బొమ్మ, కుంకుమ భరణలు మొదలగునవి వడిలో పెట్టేవారు. ఆ ప్రకారమే రంగమ్మగారు శ్రీరంగాపురానికి వెళ్ళి వడిబియ్యం పెట్టుకొని తత్తూరునకు వచ్చుటకు ప్రయాణమైనది. పూర్వకాలంలో ప్రయాణ సౌకర్యములు లేవు. అందువలన కొంత దూరం గుర్రపు బండ్లలోనూ ఎద్దుల బండ్లలోనూ ప్రయాణము చేసేటివారు. రంగమ్మగారికి వడిబియ్యము మూట బరువెక్కిపోతూ ఉండంగా అయినా సరే ఆమె శ్రీరంగనాథ స్వామిని మనసును తలుచుకుంటూ ఎలాగో తత్తూరు గ్రామం చేరింది. ఆడపడుచులు వడిబియ్యం పట్టుకొని వచ్చినటువంటి తర్వాత ద్వారలక్ష్మిని గడపను పూజించుట మన హిందూ సాంప్రదాయం. అలా రంగమ్మ గడపను పూజిస్తూ కూలబడిపోయినది. అప్పటికి వడిబియ్యం మూట ఇంకా బరువెక్కడంతో వడిబియ్యంలోని చెక్క బొమ్మను తీసి పారవేసింది. ఆ బొమ్మ ఎద్దులు, పశువులు ఉండేటువంటి గాడిపాడులో పడిపోయింది. తర్వాత ఒకనాటి రాత్రి రంగమ్మ గారి భర్త అయిన రాజారెడ్డికి శ్రీరంగాపురంలో వెలిసిన శ్రీ రంగనాథ స్వామి స్వప్నంలో కనిపించి, నేను శ్రీరంగనాథ స్వామిని అని, నన్ను నీ భార్య రంగమ్మ గాడిలో పడవేసిందని, నా చెక్కబొమ్మ ప్రతిమను తీసి పూజిస్తూ సేవలు చేస్తూ ప్రతి సంవత్సరము చైత్ర శుద్ధ అష్టమి నుండి చైత్ర బహుళ విధియ వరకు ఉత్సవములు జరిపి తిరునాల చేయుము అని చెప్పి అదృశ్యమయ్యాడు స్వామి. కానీ రాజారెడ్డి ఏమీ పట్టించుకోలేదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత రాజారెడ్డి గారికి ఇంట్లోని పశువులు, ఎద్దులు మృతి చెందడం, ఇంట్లో పిల్లలకు, పెద్దలకు అనారోగ్యములు సంభవించుట జరిగినది. ఇలా ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే పూర్వము ఎరుకల సాని గద్దె చెప్పించుకునేవారు. అలా రాజారెడ్డి గారు కూడా ఎరుకల సానితో గద్దె చెప్పించుకునేను. ఆమె పాట పాడుతూ, మీ ఇంటిలో ఎద్దుల గాడిపాడులో శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి ఉన్నాడని, ఆయనను మీరు పూజించి ఉత్సవములు తిరునాల జరపవలసినది అని, అప్పుడే మీకు శుభములు కలుగుతాయని చెప్పెను. శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి వారు రాజారెడ్డికి రెండవసారి కూడా స్వప్నంలో దర్శనమిచ్చి ఉత్సవములు జరపమని కోరారు. అయినప్పటికీ కూడా రాజారెడ్డి స్వామి, మేము మధుమాంసములు భుజించువారమని,
సురపానీయములు సేవించువారమని ఈ ఉత్సవములు జరుపుటకు పనికిరాము అని చెప్పడంతో శ్రీ రంగనాథ స్వాముల వారు మంచి భక్తి శ్రద్ధలు కలిగిన వారైతే సరి, కులముతో పని లేదని చెప్పి అదృశ్యమయ్యారు. అప్పటి నుండి కొన్ని వందల సంవత్సరాల నుండి ఉత్సవములు జరుపుతూ తిరునాళ్లు జరుపుతూ ఉన్నారు. అందుకే ఆ వంశస్థులైనటువంటి రాజరెడ్డి కులస్తులను ఇప్పటికీ కూడా పూజార్లు అని పిలుస్తారు. ఇంట్లో వాళ్లకు ఇప్పటికీ కూడా రంగనాథ స్వామి పేరు కలిసేలా పేరు పెట్టుకుంటూ ఉంటారు. స్వామివారి యొక్క మహిమలు అత్యంత విశేషం. ఆయన తనను నమ్మిన వారి కొంగు బంగారం చేస్తారు. 2000 సంవత్సరాల వరకు గాడిపాడులోనే స్వామివారు ఉండెను. అనేక మహిమలు గల స్వామికి భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చినది. నేటికి కూడా ఆవడి బియ్యంలో వచ్చినటువంటి శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి వారి చెక్క ప్రతిమనే గ్రామోత్సవమునకు, రథోత్సవమునకు మరియు పారు వేటకు కూడా ఉపయోగింపుగా తీసుకువెళతారు. సాధారణంగా ఇటువంటి ఉత్సవాలకు మూలమూర్తిని కాక ఉత్సవమూర్తిని ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ ఇదే విశేషము. మొత్తానికి శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి వారి యొక్క విశిష్టత అత్యంత విశేషమైనది. వీలైన ప్రతి ఒక్కరు కూడా తత్తూరు శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.